ఈమె నేనే నీళ్ళలో రాలిపోతున్నా అంటే నన్ను సేవ్ చేయని అడుగుతుంది ఫ్రెండ్స్. నన్ను చెవులోంచి వాటర్ కూడా వస్తుంది బయట. దీన్ని అంటే దూర తీసుకోవడం డబ్బులు నీళ్ళే రాగాల స్నానం చేస్తాను. ఐస్ వాటర్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా తలసానం ఎవరైనా డబ్బులు ఇచ్చి దూర తీసుకోవాలంటే రివర్ రాఫ్టింగ్ ఇస్ ద రైట్. 7,000 ఫ్రెండ్స్ మా ప్రాణం ఖరీదు. హలో అండి, మనాలి ట్రిప్లో డే 3 మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ నుంచి బయటికి రాగానే ఈ వ్యూ చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. లోపల కాటేజ్ ఫ్లాప్ చేసినా కానీ బయట వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ కొండలు, పెద్ద పెద్ద చెట్లు. మేమున్న కాటేజ్ నుంచి ఒక 20 అడుగులు నడుచుకుంటూ వెళ్తే రివర్ ఉంది. ఈ వీడియోలో కూడా సౌండ్ వినిపిస్తుంది కదా, వాటర్ సౌండ్. చాలా ప్రశాంతంగా ఉండే. మేమున్న కాటేజ్ దగ్గర చిన్న పప్పీస్ ఉన్నాయి. అండ్ ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుంచి గురుద్వార ఇంకా శివుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేమున్న స్టే నుంచి ఈ ప్లేస్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నియర్లీ 30 to 40 మినిట్స్ అయితే ట్రావెల్ టైం పట్టింది. అండ్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉండడం వల్ల అయితే అంత టైం పట్టింది. అండ్ ఇంకా రోడ్స్ కూడా చాలా చిన్న చిన్నగా అలా ఉండేవి. ఈ ప్లేసెస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ మనం వెళ్తున్న దారిలోనే కసోల్ మార్కెట్ అయితే ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు ఆ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు మేము కార్ని పార్కింగ్ ప్లేస్లో పెట్టి ఇక్కడ నుంచి అపోజిట్లో ఉన్న గురుద్వార్కి అయితే వెళ్ళాలి. ముందు ఉన్న బిల్డింగ్లో అయితే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో కనిపిస్తుంది కదా, అదే గురుద్వార్కి ఇంకా ఈ పార్కింగ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. కింద నుంచి పార్వతి రివర్ వెళ్తుంది. అందులోనే మనకి సల్ఫరిక్ వాటర్ని అయితే చూడొచ్చు. అండ్ ఇంకా ఈ గురుద్వార్లో సల్ఫరిక్ వాటర్ తోటే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ క్రాస్ అవుతే గురుద్వార్. అండ్ ఇంకా నేను వెళ్తున్న టైంకి వర్షాలు లేవు కాబట్టి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి అక్కడ పొగల్లాగా వస్తున్నాయి కదా, అక్కడే సల్ఫరిక్ వాటర్ ఉంటాయి. ఆ వాటర్ ఆ గురుద్వార్ లోపలికి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ ఉంటే ఆ సల్ఫరిక్ వాటర్లో స్నానం చేస్తే పోతుందంట. సో ఇక్కడ వాళ్ళ నమ్మకము. ఆ గురుద్వార్ లోపల గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా అయితే ఇలా చిన్నగా స్విమ్మింగ్ పూల్స్ లాగా ఉంటాయి. సో అక్కడ మనం స్నానం చేయొచ్చు లోపల. నేను గురుద్వార్ లోపల అయితే ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు. జస్ట్ ఎంట్రన్స్లో ఆ స్నానం చేసే ప్లేసెస్ అయితే వీడియో తీసాను. ఇక్కడ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే గురుద్వార్, ఇంకా లోపలైతే వీడియో ఆప్షన్ లేదు. సో కింద ఇలా ఉంటుంది అనమాట. ఇదంతా బాయ్స్ స్నానం చేయడానికి. పక్కన చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటాయి, అవి గర్ల్స్ కోసము. సో ఈ వాటర్ మరీ అంత ఎక్కువ వేడిగా లేవు. అండ్ ఆ గురుద్వార్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే పక్కనే శివుడు టెంపుల్ ఉంటుంది. చూడండి అక్కడ వాటర్లోంచి పొగలు ఎలా వస్తున్నాయో. సో అక్కడే కుండల్లో రైస్ వేసి పెడతారు, అన్నం ఉడికిపోతుంది అనమాట. అండ్ పక్కనే ఒక చిన్న బ్యాగ్లో రైస్ వేసి ఇస్తారు, 10 రూపీస్కి ఒకటి. సో మనం ఏంటంటే వాటర్లో ఒక 15 మినిట్స్ అలా డిప్ చేసి పెడితే రైస్ అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇందులో రైస్ ఉడికిస్తున్నారు. దీన్ని మనకి గురుద్వార్లో అయితే మనకి అదే ఫుడ్ని ప్రిపేర్ చేసి పెడతారనమాట. చూడండి ఎంత వేడిగా ఉన్నాయో వాటర్. ఆ వేడితోటే అక్కడైతే అన్నం ఉడికిపోతుంది. అలా అయితే ఈ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. లోపల శివపార్వతి విగ్రహము చాలా బాగుంటాయి. మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా టెంపుల్లో చూస్తున్నప్పుడు. సో అలా ఈ 2 దర్శనాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మళ్ళీ రివర్ రాఫ్టింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ఒక నియర్లీ 1 అవర్ అయితే పడుతుంది, చాలా దూరం. సో మధ్యలోనే కసోల్ మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్లో వెళ్ళాం కానీ నేను వీడియోస్ ఇంకా అవేం తీయలేదు. అసలు మార్కెట్లో అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేవు, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో అక్కడైతే అంత ఇంట్రెస్టింగ్గా స్టఫ్ అయితే ఏం లేదు. సో మేము జస్ట్ ఒక 5 మినిట్స్ అలా లోపలికి వెళ్ళి ఫాస్ట్ చూసుకొని బయటకు వచ్చేసాం. ఏమి కొనుక్కోలేదు. సో వీడియో అయితే ఏం తీయలేదు. అలా ఒక 1 అవర్ తర్వాత అయితే రివర్ రాఫ్టింగ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో వెళ్తున్నప్పుడు చాలా ట్రాఫిక్ ఉండే. సో దానివల్ల ఇంకా అసలు టైం అయితే ఎక్కువనే అయింది. అక్కడ రివర్ రాఫ్టింగ్ దగ్గరికి వెళ్ళాక మేమైతే వాళ్ళతో చాలా ప్రైజెస్ అవన్నీ బార్గెన్ చేసుకొని అయితే వెళ్ళాము. చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు. మనం ఎంత తక్కువ బార్గెన్ చేసుకుంటే అంత మంచిది. ఇంకా వెళ్తున్నప్పుడైతే ఈ పార్వతి రివర్, మనం వెళ్తున్నంతసేపు ఈ రివర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది. మాకు నియర్లీ 1 అవర్ కాదు, చాలా ఎక్కువ టైమే పట్టింది. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండే. అండ్ డిస్టెన్స్ కూడా నియర్లీ 15 to 20 కిలోమీటర్స్ అలా ఉంది. రోడ్స్ అన్నీ ఇంతే, చాలా చిన్నగా, ఇంకా ఎక్కువ ఘాట్ రోడ్స్ ఉన్నాయి. ఇంకా వెళ్తున్నప్పుడైతే కొంచెం వర్షం కూడా ఉండే అనమాట. మేమైతే రివర్ రాఫ్టింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే తను
10,000 అలా చెప్పారనమాట. సో మేము తన్ని చాలా బార్గెన్ చేసి ఫైనల్లీ 6,000కి ఫుల్ లెంత్ అయితే మాట్లాడుకున్నాం. దీంట్లో హాఫ్ ఫుల్ అని చెప్పేసి 2 వేరియేషన్స్ ఉంటాయి. సో మేము 6,000కి మా 5 మెంబర్స్కి స్పెషల్ బోట్ అండ్ ఇంకా 1,000 రూపీస్ ఏమో కెమెరా కోసం అని మాట్లాడుకున్నాము. అసలు ఆ 1,000 పోతే పోనీయండి కానీ మనకి మంచి మంచి మెమొరీస్ ఉంటాయి. అండ్ ఇంకా ఈ బోట్ ఎక్కాక వీళ్ళు స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, అవి పక్కా ఫాలో అవ్వాలి, లేదంటే మనం వాటర్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేము రివర్ రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లో చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఆ ఫ్లోయే మేము తట్టుకోలేకపోయినాము. మేము ఇంకా ఫుల్ లెంత్ తీసుకున్నాము కదా, అంటే నియర్లీ 45 మినిట్స్ వరకు మనం వాటర్లో ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఎక్కగానే 1 మినిట్లోనే అసలు ఎందుకు వచ్చినామని చాలా భయపడి ఉండే. అసలు వాటర్ మీద పడుతున్నప్పుడు అయితే అవి మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లా ఉండేసరికి పైన పడుతున్నప్పుడు మన చలికి అసలు తట్టుకోలేదు. ఇక కంప్లీట్గా నానిపోయిన తర్వాత చలి ఏం అనిపించలేదు. ఫస్ట్ 5 మినిట్స్ ఫుల్ ప్యానిక్ అయినాము. దాని తర్వాత కొంచెం కొంచెం అలవాటు అయిపోయి ఇంకా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాము. తనతో స్టాండ్ అన్నప్పుడు పైన ఎక్కి కూర్చోవడం, సిట్ అనగానే లోపల వెళ్ళిలా దాచుకున్నట్టుగా కూర్చోవడం అదంతా చేస్తుండే. అలా ఎందుకు చేస్తామంటే ఆ వాటర్ ఫోర్స్ చాలా స్పీడ్గా వస్తుంది కదా, మన చెవులకి ముక్కులోకి వాటర్ వెళ్ళిపోతాయి అనమాట. సో అందుకోసం అని అలా ఒకవేళ మనం పడ్డ అందులో చనిపోము, కాకపోతే అందులో పెద్ద పెద్ద బండలు ఉంటాయి, అవి దెబ్బలు తగలడం అట్లా అవుతుంది. సో వాళ్ళు ఈ బోట్లో 2 పర్సన్స్ వస్తారు. ఒకవేళ మనం పడినా సేవ్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడనమాట. సో అలా అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా వెళ్ళినప్పుడు రివర్ రాఫ్టింగ్ అస్సలు మిస్ అవ్వకండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. चलो बोलो हो गया इतना ही बोलना था और कुछ बोलो. అందరూ మనాలి రండి, రాఫ్టింగ్ చేయండి, మాలా వనకండి, మాలా తడవండి, మాలా భయపడండి. नदी नाक देता. हेलो मैम, थोड़ी देर मैम ऐसे पकड़ेंगे इसको, बार बार हाथ से पकड़ना ये, ठीक है. एक हाथ से रस्सी, वो कुछ नहीं होगा, नॉर्मल है अभी. आगे से अभी आएगा एक उंगली डालनी है इसमें. ओके నేనే నీళ్ళలో రాలిపోతున్నా అంటే నన్ను సేవ్ చేయని అడుగుతుంది ఫ్రెండ్స్. నన్ను చెవులోంచి వాటర్ కూడా వస్తుంది బయట. దీన్ని అంటే దూరం తీసుకోవడం డబ్బులు నీళ్ళే రాగాల స్నానం చేస్తాను. ఐస్ వాటర్ ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా తలసాలంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి దూరం తీసుకోవాలంటే రివర్ రాఫ్టింగ్ ఇస్ ద రైట్ థింగ్. 7,000 ఫ్రెండ్స్ మా ప్రాణం ఖరీదు. Don't like it.